ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. సొరంగంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నీరు బురద తొలగడం లేదు. దీంతో చిక్కుకుపోయిన వారిని చేరుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాసేపట్లో రెస్క్యూ బృందాలు, ఇంజనీర్లు, నిపుణులతో కలెక్టర్, ఎస్పీ సమావేశం కానున్నారు. ఇప్పటికే 2 భారీ మోటార్లతో నీటిని తోడుతున్నా మరిన్ని మోటార్లు తెప్పించాలని చూస్తున్నారు. డీ వాటరింగ్ కోసం భారీ మోటార్లు తెప్పించే యోచనలో అధికారులున్నట్లు తెలుస్తోంది. బురదను ఎలా తొలగించాలన్న దానిపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఎలాంటి మేఘ ఇంజనీర్లు, నిపుణుల సహకారం కోరారు అధికారులు. ఆ జోన్లో రెస్క్యూ మరింత ప్రమాదమంటున్నారు ర్యాపిడ్స్ కంపెనీ ఇంజనీర్స్. బోరింగ్ మెషిన్ను ఏమాత్రం కదిలించినా మరోసారి పైకప్పు కూలే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పాషా అందిస్తారు. పాషా, శ్రావణి, ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 72 గంటలుగా రెస్క్యూ బృందాలు పలుమార్లు టన్నెల్లోని 13 కిలోమీటర్ల మైలు వద్దకి చేరుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఉన్నతాధికారులకి వివరిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి టన్నెల్ వద్ద కనిపిస్తా ఉంది. రాత్రి ఉన్నతాధికారులతోటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, ఇంజనీర్లు, ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి నిపుణులు, జియాలజీ నిపుణులు వీరంతా కూడా సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితిని సమీక్షించి ఫర్దర్ గా ఏం స్టెప్ తీసుకుంటే బాగుంటుంది, ఏం చర్యలు చేపట్టాలి, లోపల ఉన్నటువంటి 8 మంది ఆచూకీ కోసం ఇంకా మనం ఏ రకంగా ముందుకు పోవాలి అన్న అంశాలపై జిల్లా కలెక్టర్ సంతోష్ తో పాటు ఎస్పీలు, తర్వాత ఉన్నత ఇంజనీర్ల విభాగంతో చర్చించినటువంటి పరిస్థితి కనిపించింది. మరి కాసేపట్లో మరోమారు అధికారులతోటి సమీక్షా సమావేశం నిర్వహించి ఈ రోజు ఏం చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలన్న దానిపై చర్చించనున్నారు. అయితే ప్రధానంగా అందులో ఉన్నటువంటి నీటి ఊట ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా డీవాటరింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఆ నీటిని బయటికి తొలగించడంలో సక్సెస్ కాలేకపోతున్నారు. కాబట్టి మెగా కంపెనీ నుంచి బాహుబలి మోటార్ల వంటివి తెప్పించి అందులో ఉన్నటువంటి నీటిని బయటికి తోడిపోయాలని చెప్పేసి ఒకటి ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటు మెగా కంపెనీ ఇంజనీర్లు, ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు టన్నెల్ విభాగంలో నిపుణులైనటువంటి వారందరినీ కూడా రప్పించి లోపల సహాయక చర్యల్లో పార్టిసిపేట్ చేసేలా వారిని కోరారు. వారు కొంతమంది ఇప్పటికే వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకి టన్నెల్ వద్ద కనిపిస్తా ఉంది. మొత్తం మీద టన్నెల్ లోపల ప్రధానంగా టన్నెల్ బోరింగ్ మిషన్, టీఎంబీ మిషన్ అంటారు. ఈ టీఎంబీ మిషన్ అడ్డుగా ఉంది కాబట్టి ఫర్దర్ గా ముందుకు పోలేకపోతున్నాము. ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ వెనకాల మట్టి, బురద పెద్ద ఎత్తున పేరుకపోయింది కాబట్టి మేము పోలేకపోతున్నాము అని చెప్తున్నారు. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్ ఈ రకమైనటువంటి సిమెంట్ పలకలు ఉంటాయి. ఈ తవ్వుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో టన్నెల్ ని ఈ రకమైనటువంటి మిషన్స్ ఉంటాయి. 9.2 వ్యాసంతో, మీటర్ల వ్యాసంతో ఈ టన్నెల్ రౌండ్ గా వీటిని ఫిట్ చేస్తారు. అంటే ఇవి కూడా కూలిపోయాయి. ఇట్లాంటి పెద్ద పెద్ద సిమెంట్ బేస్లు కూలిపోవడంతో లోపల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పేసి మనకి స్పష్టమవుతుంది. అయితే రాబిన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు దీని పర్యవేక్షణలో టన్నెల్ వర్క్స్ కొనసాగుతున్నాయి. అయితే ఆ 13 మైలు తర్వాత లోపలికి వెళ్లేందుకు ఇంజనీర్లు సైతం జంకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే నిన్న అధికారులతోటి సమీక్షలో చెప్పి దాన్ని బట్టి తెలిస్తే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అంతా కూడా ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గర వరకు వెళ్ళాయి. అక్కడి నుంచి ఫర్దర్ గా ఇంకో స్టెప్ తీసుకుందాము అంటే ఇంజనీర్లు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి వారు చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ని బయటికి లాగే ప్రయత్నం చేస్తే ఇంకా మరింత పైకప్పు కూలే ప్రమాదం ఉందని చెప్పేసి ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా మట్టి అక్కడ చాలా మెత్తగా ఉంది, ఊట ఎక్కువగా ఉంది కాబట్టి నీరు కూడా వస్తుంది కాబట్టి అది చాలా ప్రమాదకరమైనటువంటి జోను. ఆ ప్రమాదకరమైనటువంటి జోన్ లో ఇంకో ఫర్దర్ స్టెప్ వేయాలంటే మరో ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి రాబిన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సో అక్కడి వరకే వెళ్ళగలుగుతున్నాము, అక్కడి నుంచి బయటికి మళ్ళీ వచ్చేస్తున్నాము. ఫర్దర్ స్టెప్ కోసం మేము రిస్క్ తీసుకోలేకపోతున్నాము అని చెప్పేసి బృందాలు చెప్తున్నాయి. అయితే ఈ రోజు మెగా కంపెనీకి సంబంధించినటువంటి బాహుబలి మోటార్లు వచ్చిన
తర్వాత లోపల కంప్లీట్ గా ఊటను బయటకు తీసి బురదను కూడా బయటికి తొలగించిన తర్వాత మరింత ముందుకు పోతాము, మరిన్ని సహాయక చర్యలు చేపడతామని చెప్పేసి ఇప్పటికే ఇంజనీర్లు చెప్తున్నారు. మరి కాసేపట్లో జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీలు తర్వాత ఇంజనీర్లతోటి సమీక్షా సమావేశం కొనసాగనుంది. ఈ సమీక్షా సమావేశం తర్వాత రెస్క్యూ ప్లాన్ అనేది మరో విధంగా ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. శ్రావణి. రైట్ పాషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.